నువ్వనుకుంటున్నావు నిన్ను దేవుడు మర్చిపోయాడని. ఎందుకంటే నీ పరిస్థితులు చూస్తున్నప్పుడు నీకలా అనిపిస్తా ఉంది. కానీ ఆయన నిన్ను నన్ను మరచిపోలేదు. ఆయన మర్చిపోటానికి ఆయన నరుడు కాదు. ఆయన నీకు నాకు దేవుడై ఉన్నాడు. యెషయా గ్రంథము 49 అధ్యాయము 15 వచనము. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరుచునా? వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. నేను నిన్ను మరువను. ఏ విధంగా ఆయన మరిచిపోడు అనే మాటను మనము చూసినట్లయితే, ఆ యొక్క స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరుచునా? ఆ యొక్క ఆహ్, చిన్న బిడ్డలు కలిగినటువంటి తల్లి ఏ విధమైనటువంటి ప్రేమను కలిగి ఉంటదని మనము చూసినట్లయితే, చాలా బలమైనటువంటి ప్రేమ, చాలా బలమైనటువంటి బంధము ఆ యొక్క చంటి పాప, ఆ యొక్క చిన్న బిడ్డకు, ఆ యొక్క తల్లికి ఉన్నట్లుగా మనము చూస్తా ఉంటాము. ఆ యొక్క రాత్రికాల సమయంలో కానీ, పగటి కాల సమయంలో గానీ, ఆ యొక్క పాపను కనుపాపలా చూస్తా ఉంటారు. ఆమెకి ఏమి అవసరమవుతాయి అని తల్లి చాలా నిద్ర భారముతో ఉన్నప్పటికీ ఆమె ఏం చేస్తదంటే, ఆ యొక్క చంటి బిడ్డను కనిపెట్టుకొని ఉంటది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే, తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరుచున. ఏ ఒక్కరు కూడా ఈ లోకంలో మనం చూసినప్పుడు ఆ యొక్క చిన్న బిడ్డల్ని వదిలేసి, ఆ యొక్క రోజులు ఉన్నటువంటి, ఆ యొక్క నెలలు ఉన్నటువంటి పాపను, ఆ యొక్క బేబీని వదిలేసి తల్లి తన ఇష్టానుసారంగా తన పనులు చేసుకున్నట్లుగా ఈ లోకంలో మనం ఎక్కడ కూడా చూడము. అయితే వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి ఆ బంధము, ఆ ప్రేమ ఎలాంటిది అంటే చాలా బలమైనటువంటి ప్రేమ, చాలా బలమైనటువంటి బంధాన్ని వారి మధ్య చూస్తూ ఉంటాము. ఎందుకంటే చాలా ఆహ్, నెలలు నెలలు చాలా జాగ్రత్తగా ఉండి, నవమాసాలు ఆ యొక్క 9 నెలలు కూడా తన యొక్క వంబులో ఉన్నప్పుడు తను చాలా జాగ్రత్తగా ఉంటా ఉంటది. తను చాలా సంతోషపడతా ఉంటది. అలా అలాంటి అలాంటి ప్రేమతో వాళ్ళు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటాము. కాబట్టి ఆ యొక్క చంటి బిడ్డ ఆ యొక్క పక్కన ఉన్నప్పుడు, లేదా చంటి బిడ్డ పాకుతా ఉన్నప్పుడు, నడుస్తా ఉన్నప్పుడు, లేదంటే నిద్రపోతా ఉన్నప్పుడు తల్లి చాలా మెలకువ కలిగి ఉంటది. అయితే కొన్ని సందర్భాలలో ఎక్కువ నిద్రలేని సమయాన్ని గడుపుతా ఉన్నప్పుడు, వాళ్ళు పొరపాటున అలా నిద్రపోతా ఉంటే, ఆ యొక్క పక్కన ఉన్నటువంటి చంటి బిడ్డలు లెగిచి ఆడుకుంటున్నటువంటి సందర్భాలు మనము చూస్తా ఉంటాం. అంటే అక్కడ తల్లి తనకున్నటువంటి నిద్ర భారాన్ని బట్టి, తను అలసిపోవటాన్ని బట్టి తనేం చేస్తదంటే, ఒక్కొక్కసారి తను నిద్రలోనికి వెళ్ళిపోతా ఉంటది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే, ఒకవేళ ఆమె చంటి పిల్లను మ్ మరిచిపోవచ్చు. తనకున్నటువంటి నిద్ర భారాన్ని బట్టి, తనకున్నటువంటి పని ఒత్తిడిని బట్టి, తనకున్నటువంటి ఆ యొక్క పనులను బట్టి ఒకవేళ మరిచిపోవచ్చేమో. వారైనా మరుచుదురు గానీ నేను నిన్ను మరువను. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నేను నిన్ను మరువను. ఆయన మనల్ని ఎప్పుడు కూడా మర్చిపోడు. అయితే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, మన జీవితంలో జరుగుతున్నటువంటి కార్యాలను బట్టి మనం అనుకుంటూ ఉంటాం, ఆయన నన్ను మర్చిపోయాడు, ఆయనకి నేను జ్ఞాపకము లేదు, ఆయన నన్ను చూడట్లేదు అని మన హృదయంలో మనము తలపోసుకుంటూ ఉంటాము. ఎందుకు ఆ విధంగా అనుకుంటూ ఉంటాము? అలాంటి పరిస్థితి మన హృదయంలో ఎందుకు వస్తుంది అంటే, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, మన జీవితంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనం అనుకుంటాం, దేవుడు నన్ను మరచిపోయాడు, ఆయన నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదు అనుకుంటాం. కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నేను నిన్ను మరువను. చిన్న బిడ్డలను తన తల్లి మరిచిపోవచ్చు, ఆమె మరిచిపోదు. ఒకవేళ తనకున్నటువంటి నిద్ర భారాన్ని బట్టి, తనకున్నటువంటి పరిస్థితిని బట్టి ఒకవేళ మరిచిపోవచ్చేమో. మర్చిపోయే అవకాశము లేదు. కానీ ఒకవేళ తనకున్నటువంటి పనుల భారాన్ని బట్టి మరిచిపోవచ్చు. అయితే నేను నిన్ను మరువను.
ఆ యొక్క తల్లి తన బిడ్డను తనకున్నటువంటి పరిస్థితిని బట్టి మరిచిపోవచ్చు. కానీ నేను నిన్ను మరువను. ఆయన ఎందుకు మరువడు అంటే, ఆయన తన ప్రాణాన్ని పెట్టి మనల్ని కన్నాడు. ఆయన తన ప్రాణాన్ని పెట్టి మనల్ని రక్షించాడు. ఆయన మన పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆయన మన పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి, ఆయన గనక మనల్ని మర్చిపోయినట్లయితే ఆయన ఉద్దేశాన్ని, ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చే వారముగా ఉండలేము. దేవునికి మన పట్ల ఒక ఉద్దేశ్యం ఉంది. దేవునికి మన పట్ల ఒక చిత్తం ఉంది. ఆ చిత్తము మనం నెరవేర్చాలి అంటే ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకోవాలి. అయితే ఆ యొక్క పరిస్థితులను బట్టి మనం అనుకుంటాం ఆయన నన్ను మరిచిపోయాడు అని. అలాంటి పరిస్థితుల్లో నీవు ఈ మాటలు వింటున్నట్లయితే ఈ మాటలు నీకోసమే ఆయన నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరుచునా అని అడుగుతూ మళ్ళీ అంటున్నాడు, వారైనా మరుచుదురు గాని. ఒకవేళ వాళ్ళకున్నటువంటి పనుల భారాన్ని బట్టి, వారు అలసిపోయినటువంటి స్థితిని బట్టి వారు ఒకవేళ మరిచిపోవచ్చేమో. కానీ నేను నిన్ను మరువను. ఆయన మాత్రము నన్ను మరిచిపోనంటున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో మనమున్నా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులోంచి ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు, ఆ యొక్క వెనకాల ఫరో సైన్యము తరుముతూ ఉన్నప్పుడు, ముందు సముద్రము కనిపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఆ యొక్క మోషే మీద తిరుగుబాటు చేస్తూ ఆ యొక్క మోషే గురించి వ్యతిరేకముగా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు వాళ్ళు ఏమంటున్నారంటే, దేవుడు మాకు లేడు, మమ్మల్ని ఎందుకు ఇలా తీసుకొస్తున్నావు, ముందు చూడు ఎర్ర సముద్రం కనిపిస్తూ ఉంది, వెనకాల చూడు ఫరో సైన్యము వెంబడిస్తూ ఉన్నారు, ఇంకేంటి మా పరిస్థితి అని వాళ్ళు దిగులు చెందుతూ ఉన్నారు. వాళ్ళు భయపడతా ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళ ముందున్నటువంటి పరిస్థితిని చూస్తున్నారు, వాళ్ళు వెనుకున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం వారి ముందున్నటువంటి వారి వెనుకున్నటువంటి ఆ యొక్క పనులను, ఆ యొక్క పరిస్థితులను చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, మోషేని తిడుతూ ఉన్నారు. ఒకవేళ నీవు నేను కూడా మన ముందున్నటువంటి పరిస్థితులను చూసి, మన జీవితంలో జరిగిపోయినటువంటి వాటిని చూసి మనము కూడా సనుగుతూ ఉన్నామేమో, దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటున్నావేమో. ఈ సమయంలో దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. వారైనా నిన్ను మరచుదురు కానీ నేను నిన్ను మరువను. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఆ యొక్క వెనకాల సైన్యం తవరుతూ ఉంది, ముందు ఎర్ర సముద్రం వస్తూ ఉంది. వాళ్ళు ఆ యొక్క సముద్రానికి దగ్గర అవుతూ ఉన్నారు, సైన్యము వీరికి దగ్గర అవుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వెనక చూస్తున్నారు, ముందు చూస్తున్నారు, ముందు చూస్తున్నారు, వెనక చూస్తున్నారు. దేవుడు మాకు లేడు, దేవుడు మాకు సహాయం చేయడు, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, ఏంటి ఈ మోషే ఇలా మమ్మల్ని తీసుకొచ్చాడని ఒక్కొక్కరు అనేక మాటలు మాట్లాడుతూ ఉండొచ్చు, అనేక ఆలోచనలు వారు చేస్తూ ఉండొచ్చు. దేవుడు మనల్ని మర్చిపోయాడు, దేవుడు మమ్మల్ని ఇక్కడ చంపేస్తాడు, దేవుడు మమ్మల్ని ఇక్కడ ఎందుకు తీసుకొచ్చాడు అని వారి మనస్సులో వారు సొనుగుకొని ఉండొచ్చు. ఈరోజు మనము కూడా మన పరిస్థితుల వైపు మనం చూసినప్పుడు మనకు కూడా అలా అనిపిస్తుందేమో, దేవుడు నన్ను మరచిపోయాడు, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదని దిగులుతో ఉన్నవేమో. అయితే ఈ మాటలు మన కొరకే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిన్ను మరువను. ఆయన మరచిపోయే దేవుడు కాదు. ఆ యొక్క సైన్యము వెనకాల వెళ్తూ ఉన్నారు, సముద్రానికి వీళ్ళు సమీపముగా వస్తూ ఉన్నాడు. దేవుడు అక్కడ ఒక గొప్ప అద్భుతాన్ని చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం, ఒక ఆశ్చర్య కార్యాన్ని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఆయన మర్చిపోయేవాడు కాదు. అందుకే ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చి ఆరిన నెలలో ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. అందుకే అంటున్నాడు, నేను నిన్ను మరువను. ఆ యొక్క సముద్రాన్ని చూసినప్పుడు భయము చెందారు. దాన్ని సమీపించే కొలది దేవుడు మమ్మల్ని మరిచిపోయాడు, దేవుడు మాతో రావట్లేదు, దేవుడు మాకు సహాయం చేయడు అనుకుంటున్నారు. ఆ యొక్క శ్రమను సమీపిస్తున్న కొద్దీ అయితే దేవుడు ఆ శ్రమలో నుంచి, ఆ యొక్క శోధనలోంచి, ఆ యొక్క ఎర్ర సముద్రంలో నుంచి దేవుడు వారిని అద్భుతముగా నడిపించాడు. ఆరిన నేలలో ఆయన వారిని నడిపించాడు. ఈరోజు దేవుడు నిన్ను మర్చిపోయాడు అనుకుంటున్నావేమో, నువ్వు ఆ యొక్క శ్రమలకు దగ్గర అవుతూ ఉన్నవేమో.
ఎలాంటి పరిస్థితుల్లో నీవున్నా ఆయన నిన్ను, నన్ను మరచిపోలేదు. ఆయన నీకు, నాకు సహాయము చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా అయితే నడిపించాడో, ఎనక శత్రువులు, ఎనక ఆ యొక్క పరో సైన్యము ఆ యొక్క తగులుతా ఉన్నప్పుడు, ఆ యొక్క సైన్యము ఆ యొక్క రథాలతో వెళ్తా ఉన్నప్పుడు, ముందు ఎర్ర సముద్రాన్ని చూస్తా ఉన్నప్పుడు వాళ్ళు కూడా అనుకున్నారు ఇశ్రాయేలు ప్రజలు, దేవుడు మమ్మల్ని మరచిపోయాడు. ఎందుకు ఈ యొక్క ఇసుకలోనికి తీసుకొచ్చి, ఇక సముద్రము ఒడ్డుకి తీసుకొచ్చి మమ్మల్ని చంపేస్తావు అని మోషే మీద వాళ్ళు సణుగుకొని ఉండొచ్చు. కానీ దేవుడు ఆ యొక్క శ్రమను సమీపిస్తున్న కొద్దీ, ఆ యొక్క ఎర్ర సముద్రము వంటి శ్రమను ఆయన ఏం చేశాడు? ఆరిన నేలగా మార్చాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు శ్రమకు సమీపిస్తున్న కొద్దీ దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యకార్యాన్ని చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క సమస్యను, అనగా ఆ యొక్క ఎర్ర సముద్రం అనే సమస్యను సమీపిస్తున్న కొద్దీ వీళ్ళ దిగులు చెందరు. దేవుడు వారిని మరచిపోలేదు. ఆశ్చర్యకరముగా దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు అట్టి కార్యములు చేస్తాడు. ఆయన నిన్ను, నన్ను మరచిపోలేదు. అందుకే అంటున్నాడు యెషయా గ్రంథము 49 అధ్యాయము 10వ వచనము, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరుచునా? వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. ఆయన నిన్ను మరువను అంటున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిన్ను మరువను, నిన్ను మరువను, నిన్ను మరువను. ఈ మాటలు వింటున్న నిన్ను ఆయన మర్చిపోలేదు. ఆయన మనతోనే ఉన్నాడు. ఆయన మనకి సహాయము చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక.